ఉమా. ధన్యవాదాలు అధ్యక్ష. మొదట ఫరూక్ గారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. రాయలసీమలో మరి గత 5 సంవత్సరాలు రాయలసీమలో ఉన్న అందరం కూడా నాయకులను వైసీపీ నాయకులు ఏం చేశారు అంటే రాయలసీమకి హైకోర్టు తీసుకొస్తున్నామని చెప్పి పాలాభిషేకాలు చేసుకుంటూ వాళ్ళ కొద్దీ వాళ్ళే సంబరాలు చేసుకొని రాయలసీమ వాసుల్ని మోసం చేయడం జరిగింది అధ్యక్ష. ఒక ప్రాజెక్ట్ అడిగినా, ఉద్యోగాలు అడిగినా, రోడ్లు అడిగినా, ఏది అడిగినా కూడా హైకోర్టు వస్తుందని చెప్పి రాయలసీమ వాసుల్ని మోసం చేస్తున్నాడు అధ్యక్ష. మరి ఆలగడ్డలో గత 5 సంవత్సరాల్లో మరి ఎమ్మెల్సీగా పనిచేసిన వ్యక్తి అయితే ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చి హైకోర్టు ఆలగడ్డలో పెడతానని చెప్పి కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే ఎంత సిల్లీగా ఏదంటే అది చెప్పచ్చు అని చెప్పి ఒక ఉద్దేశంతో గత వైసీపీ నాయకులు నిన్నారు అధ్యక్ష. మొదటి నుంచి కూడా బెంచ్ ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చెప్తూ వచ్చారు అధ్యక్ష. మరి ఈ రోజు బిల్లు ఆమోదం చేయడానికి మేమందరం కూడా స్వాగతం చేస్తున్నాం అధ్యక్ష. ముఖ్యంగా రాయలసీమలో ఏదైతే ప్రాజెక్టులు కానీ, రాయలసీమలో ఉద్యోగాలు కానీ ఏది వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే వచ్చినాయి అధ్యక్ష. వైసీపీ నాయకులు ఈరోజు రాయలసీమకి ఏమీ చేయలేక చేతగాక రాయలసీమ వాసులు అని చెప్పి పేరు చెప్పుకున్నారో అదే రాయలసీమ ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పారని చెప్పి కూడా సభతో తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఎమ్మెల్యే గారు. హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే మన న్యాయశాఖ మంత్రి ఫరూక్ గారికి మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. 2014-19లోనే అధ్యక్ష తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే రాయలసీమ ప్రాంతానికి హైకోర్టు బెంచి అలాగే రాయలసీమ ప్రజలకు సత్వర న్యాయ సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే 2019లో ఏర్పడిన వైసీపీ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో 3 ప్రాంతాలకు 3 రాజధానులు తెస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే ఇది కేవలం ప్రకటనలకే పరిమితం అయిపోయింది అధ్యక్ష. ఎక్కడ ఒక్క ఇటుక కూడా పేల్చలేదు అధ్యక్ష. వాళ్ళు ప్రజల అవసరాల కోసం ఏర్పాటు చేసిన ప్రజావేదిక కూల్చడంతోనే వాళ్ళ పాలన ప్రారంభమైంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము రివర్స్ టెండరింగ్తో అలాగే అధ్యక్ష ఈయన ప్రభుత్వంలో అభివృద్ధి అనేది లేదు అధ్యక్ష. ఎంతసేపు ఉన్నా కానీ మనం కట్టిన వాటికి నిబంధనలకు విరుద్ధంగా రంగులు వేయడము అలాగే రంగురంగుల ప్రకటనలు ఇవ్వడం అధ్యక్ష పేపర్లకు. అలాగే దోపిడీ, దౌర్జన్యాలు, అరాచకాలు, కబ్జాలతోనే సరిపోయింది అధ్యక్ష వాళ్ళ పాలన అంతా. దానివల్ల మన రాష్ట్ర ప్రజలంతా గత 5 ఏళ్లలో రాక్షస పాలనతో, సైకో పాలనతో విసిగి వేసారిపోయారు అధ్యక్ష. దానికోసమే మన కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది అధ్యక్ష. అందుకే మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా భావించి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు అధ్యక్ష. దానిలో భాగంగానే మా రాయలసీమ ప్రాంతానికి కూడా ఎన్నో పరిశ్రమలు తీసుకొని వస్తున్నారు అధ్యక్ష. దీనిలో భాగంగానే ఈ రోజు కర్నూలు పట్టణానికి బెంచ్ ఏర్పాటు చేసినందుకు కేబినెట్